కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహం ఉందని మనలో చాలా మందికి తెలుసు. ఇవాల్టి వీడియోలో చక్రవ్యూహం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 13వ రోజు ఈ యుద్ధంలో చక్రవ్యూహాన్ని రచించాడు గురు ద్రోణాచార్యులు. చక్రవ్యూహం అనేది ప్రతి స్థాయిలో వివిధ సామర్థ్యం గల యోధులు, సైనికులు మరియు ఆయుధాలను వినియోగించే రీతిలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. నిజానికి చక్రవ్యూహంలో 7 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో వివిధ రకాల యోధులు ఉంటారు. మనం ఏ చక్రాలు ఎలాంటి వారు ఉన్నారో తెలుసుకుందాం. మొదటి చక్రం, ఇది చక్రానికి బాహ్య రక్షణ. ఇందులో సాధారణ కల్పన సైనికులు లేదా ప్రాథమిక యోధులు ఉంటారు. ఈ చక్రంలో శత్రువులను లోపలికి చొరబడకుండా అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది. రెండవ చక్రం, ఇందులో సాధారణ సైనికుల కంటే బలమైన యోధులు ఉండవచ్చు. వీరు శత్రువులను బలవంతంగా వెనక్కి నెట్టడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రాథమిక కవచదారులుగా వీరు గుర్తింపు పొందుతారు. మూడో చక్రం, ఇందులో గుర్రపు స్వారీ అశ్వ సైన్యం ఉంటుంది. వీరు వేగంగా చొరబడే శక్తి కలిగి ఉంటారు. శత్రువులను గందరగోళానికి గురి చేయడమే వీరి లక్ష్యం. నాలుగో చక్రం, ఇది చక్రవ్యూహం మధ్య భాగానికి రక్షణ. గుర్రపు స్వారీ సైన్యం మరియు నిపుణులైన బాణాస్త్రాలు కలిగి ఉంటారు. ఈ స్థాయిలో శత్రువులను గెలవడం అనేది అసాధ్యం. ఐదవ చక్రం, ఇది మరింత కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ గల యోధులు, కవచదారులు ఉంటారు. వీరు శత్రువులు ఆడే వ్యూహాలను గురించి వాటిని నిర్వీర్యం చేయడంలో నిపుణులు. ఆరవ చక్రం, ఈ స్థాయి అత్యంత బలమైన యోధులతో నిండి ఉంటుంది. ఉదాహరణకు సైన్యాధిపతులు లేదా కీలక పాత్రదారులు. వీరు వ్యూహాన్ని నిర్వహించడంలో మరియు సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఏడో చక్రం, ఇది చక్రవ్యూహం అంతర్గత కేంద్రం. ఇందులో ప్రధాన నాయకులు లేదా రహస్య పాత్రలు, ప్రధాన నాయకులు ఉంటారు. చక్రవ్యూహాన్ని ఛేదించే శత్రువులకు ఇది చివరి స్థాయి. నెక్స్ట్ వీడియోలో చక్రవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి, చక్రవ్యూహం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలానే ఎన్నో తెలియని విషయాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.